వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం రామతీర్థాల గ్రామం. ఈ గ్రామంలో ఒక ప్రత్యేకమైన ఆలయం కలదు. ఈ ఆలయాన్ని చూడడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భక్తులు తొండలుగా వస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆ ఆలయానికి ఆనుకొని ఉన్నటువంటి ఓ పర్వతం కూడా శ్వేతాచల పర్వతంగా దాన్ని అయితే పిలుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ శ్వేతాచలపతి ఏదైతే పర్వతం ఉందో ఆ పర్వతం పైన అయితే ప్రస్తుతం ఎత్తాను. ఈ పర్వతం పైన ఆలయం కూడా ఉంది. ఇక్కడ కోదండరాముని యొక్క ఆలయం కూడా ఈ పర్వతం పైన ఉంది. ఈ ఆలయం పైన ఎటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి, అసలు ఈ యొక్క పర్వతం పైన ఎటువంటి చరిత్ర కలిగినటువంటి కట్టడాలు ఉన్నాయి, ఇక్కడ చరిత్ర కలిగిన ఆనవాళ్ళు ఉన్నాయి, దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఈ కొండపైనకి వెళ్ళి అక్కడ ఎటువంటి ఆనవాళ్ళు ఎటువంటివి ఉన్నాయి, అదేవిధంగా ఈ పర్వతం పైన ఒకవైపు సీతారాములు ఈ యొక్క పర్వతం పైన ఉన్నారని, అదేవిధంగా మరొక వైపు పాండవులు కూడా వనవాసం ఈ యొక్క పర్వతం పైన చేశారని, అలాగే మరొక వైపు శ్రీకృష్ణ భగవానుడు కూడా ఈ పర్వతం పైన సంచరించినట్టయితే మాత్రం కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉన్నది. అయితే ఎటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, అసలు అక్కడ ఎటువంటి కోవిలే ఉన్నది, దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. రామతీర్థాల వద్ద కోదండరాముడు వెలిసిన పర్వతం పైకి మనం వెళ్ళాలంటే ఎన్నో ప్రయాసాలు పడవలసినటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. ఇదే క్రమంలో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా మరి కాసేపట్లో ఆ యొక్క ఆలయం వద్దకైతే చేరుకోబోతున్నాం. సో కనిపిస్తుంది కొండకి దగ్గరికి అయితే మనకు కనిపిస్తున్నాం. వచ్చేసాం. ఇంతవరకు కూడా సుమారుగా 20 నిమిషాల పాటు కొండ అంతా నడిస్తే తప్ప కానీ అంటే మొత్తం కాలినడకనే వెళ్ళవలసినటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. సో చూస్తున్నాం కదా, ఇదే సీతారాములు కొలువుదీరినటువంటి ఆలయం. ఏదైతే ఈ శ్వేతాచల పర్వతం పైన కొలువుదీరినటువంటి ఆలయం, ఈ ఆలయం వద్దకు మరి కాసేపట్లో చేరుకొని ఇక్కడ ఎన్నో పురాణాలు ఇతిహాసాలు చెప్పినటువంటి ఎన్నో విశేషాలు అయితే ఈ యొక్క పర్వతం పైన ఉన్నాయంటూ చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇదే గ్రామంలో వీటికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఆ దగ్గరకు వెళ్ళి ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. రాములవారి ఆలయం వద్దకైతే మనమైతే ప్రస్తుతం అయితే చేరుకున్నాము. కనిపిస్తున్నటువంటి ఆలయమే రాములవారి ఆలయం. అదిగో అక్కడ మనకు కనిపిస్తున్న ఆలయంలో ఈ మధ్యకాలంలో నిర్మించినటువంటి ఆలయం ఇది. ఈ ఆలయంలో కొలువుదీరినటువంటి కోదండరామ స్వామి ఆలయం అయితే ఎక్కడైతే ఉంటుంది. ఈ ఆలయం పక్కనే ఈ ఆలయానికి ఎడమ వైపున ఉన్నటువంటి ఏదైతే ఒక కోనేరు కూడా ఉంటుంది. అంటే ఇంతటి విశాలమైనటువంటి రాతి కొండ పైన ఒక కోనేరు ఉండడం ఏంటి అనుకుంటున్నారా? అదే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి విశేషంగా అయితే మనం అయితే చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఏదైతే ఆలయంకి ఎడమ పక్కన ఉన్నటువంటి ఒక కోనేరు. అయితే ఈ కోనేరు యొక్క గొప్పతనం ఏంటంటే 365 రోజులు కూడా ఇందులో ఉన్నటువంటి నీరు అసలు తరగకుండా అలానే పెరగకుండా ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఎలా అయితే ఉందో అలానే ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం మనమైతే చూడవచ్చు ఈ ఆలయం యొక్క ఎంతటి విశిష్టత అనేది ఇక్కడ ఉన్నది అనేది అయితే మనమైతే చూడవచ్చు. ప్రస్తుతం మనకు చూస్తున్నటువంటి ఏదైతే ఈ కోనేరు ఉందో ఈ కోనేరునే ఒక ప్రత్యేకంగా అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు అలాగే భక్తులు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క ఇందులో మనం చూడవచ్చు, ఇందులో చిన్న చిన్న చేప పిల్లలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడైతే మనం చూడొచ్చు ఎంత నీట్గా కనిపిస్తున్నాయి అంటే ఒకేసారిగా అంటే కొంచెం ఎండ ఎక్కువ కావడంతో ఆ ఎండని ఆస్వాదించడానికి అయితే కొన్ని చేప పిల్లలు కూడా పైకి వచ్చినట్టు మనకైతే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కోనేటిలో నీటిని తాకి తల మీద జల్లుకుంటే కోరిన కోరికలు తీరుతాయని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా ప్రగాఢంగా నమ్ముతున్నటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే ఇక కోనేరు యొక్క విశిష్టత ఏమిటి, ఈ కొండ యొక్క విశిష్టత ఏమిటి, అసలు ఈ ఏదైతే శ్వేతాచల పర్వతం ఇంత విశాలంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి, అసలు ఇక్కడ చరిత్ర ఏమిటి, దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఈ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి స్వామి, ప్రధానంగా మనం చూసుకుంటే ఈ ఆలయం ఇంత ఎత్తులో ఈ కొండపైన ఎటువంటి ఒక వృక్ష జాతులు కూడా ఏమీ లేకుండా చాలా విశాలమైనటువంటి
ఒక నాపరాయిలా కనిపిస్తుంది. ఇటువంటి కొండపైన ఇంతటి అద్భుతమైనటువంటి కోవులు ఎలా వెలిచింది ఏంటి సార్ ఇక్కడ? రామతీర్థాద్దివాసాయ రాఘవాయ మహాత్మనే జానకీ ప్రాణనాథాయ రామచంద్రాయ మంగళం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థంలో ఈ ప్రాంతంలో మొట్టమొదట రామావతంలో స్వామివారు వనవాసం చేశారు. ఆ తర్వాత పాండవులు కూడా ఈ ప్రాంతంలో వనవాసం చేసినప్పుడు ఇక్కడ శ్వేతాచలము నీలాచలం అనే 2 పర్వతాలు ఉంటాయి. ఆ పర్వత ప్రాంతంలోకి మీరు వెళ్ళి మమ్మల్ని ధ్యానించినట్లయితే మా యొక్క ప్రతిమలకు మీరు లభిస్తాయని చెప్పి కృష్ణ పరమాత్మ పాండవులు చెప్పగానే పాండవులు ఈ ప్రాంతానికి వస్తారు. ప్రస్తుతం ఈ ప్రాంతాలను రాగానే పాండవులు చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చెప్పుకుండా స్వయంగా పాండవులకి ఈ సీతారామలక్ష్మణ విగ్రహాలని స్వామివారు కృష్ణ పరమాత్మ పాండవులకి ఇస్తారు. మొట్టమొదట స్వామిని పాండవులు పూజ చేసుకొని పాండవులు ఈ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళిపోయినప్పుడు ఒక వేదగర్భుడైన ఒక స్వామికి వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోయినప్పుడు ఈ వేదగర్భుడు వంశీ స్వామిని ఆరాధన చేసుకున్న సమయంలో ఈ ప్రాంతంలో బౌద్ధుల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉందని, బౌద్ధుల స్వామికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందని చెప్పి వారు వేదగర్భుడు వంశీలు స్వామిని విడిచిపెట్టేస్తే స్వామి భూమిలో కలిసిపోతారు. ఆ తర్వాత 16వ శతాబ్దంలో విజయనగరం మహారాజు వారు పూసపాటి వారు విజయనగరం కన్నా పూర్వం ఇక్కడ కుంభిళాపురాన్ని పరిపాలన చేసేవారు. ఆ రాజధాని నుంచి అరణ్యంలో ప్రజలు వచ్చినప్పుడు ఎప్పుడూ రాని ఒక మూగామికి స్వామి కనిపిస్తారు. వారందరూ ఈ అరణ్యంలోకి రాగానే పెద్ద గాలిబాన్ వచ్చరికి ఎవరమన్నా వెళ్ళిపోతే తావ తేలిక ఒక చెట్టు కింద కూర్చొని ఆమె రామారామాని ఏడుస్తుంటే ఆమెకి స్వామి కనిపించి ఆమె నాలుక మీద శ్రీరామ అనే అక్షరాలు రాయడంతో ఆమెకి మాటలు వస్తాయి. ఆమెకి విషయాలన్నీ కూడా చెప్పి అక్కడ రాజావారికి వర్తమానం పంపిస్తారు. అదే సమయంలో స్వామివారు కూడా రాజావారి కలలో కనిపించి ఈ విషయాలన్నీ తెలియజేయడంతో వారందరూ ఈ అరణ్యంలోకి రాగానే ఒక నీటి మడుగులో స్వామి లభిస్తారు. అంటే రాముడు తీర్థంలోంచి ఆవిర్భవించారు కాబట్టి ఇది రామతీర్థం అని చెప్పి దేవాలయం నిర్మాణం చేశారు. అది 16వ శతాబ్దంలో జరిగింది. 16వ శతాబ్దంలో కుంభిళాపురాన్ని పూసపాటి సీతారామచంద్ర రాజు గారు పరిపాలన చేసిన కాలంలో ఈ దేవాలయం నిర్మాణం జరిగినట్లుగా మన స్థల పురాణంలో జరుగుతుంది. తర్వాత ఈ పర్వతం పైన కూడా ఇది శ్వేతాచలం అనే పర్వతము. ఈ పర్వతం పైన పాండవులు తిరిగిన ప్రదేశాలన్నీ కూడా ఈ కొండపైన ఉంటాయి. ఇక్కడ భీముని గుహ అని ఒకటి, ఒక నీటి కొలను ఒకటి ఉన్నది ఇక్కడ. అలాగే పాండవులు తిరిగిన ప్రదేశాలన్నీ కూడా పాండవుల పంచాలని చెప్పేసి పైన ఒక పసుపు రాయి, ఈ విధంగా ఉండేటువంటి విషయాలన్నీ కూడా ఈ కొండపైన ఉంటూ ఇక్కడ ఒక కోదండరామ ఆలయాన్ని కూడా ఇక్కడ ఈ స్వామి దర్శించుకునే కోదండ ఆలయం కూడా నిర్మాణం చేసి ఉన్నారు. అందువల్ల ఈ రామాలయము, ఈ నీటి కొలను, అలాగే భీముని గుహ అంటే కొండంతా ఒడిగిపోతుంటే భీముడు అడ్డుకున్నాడని భీముని గుహ అని ఒకటి, అలాగే పాండవులు అందరూ ఉండేవారంటే పాండవులు పంచడం ఒకటి, ఇవన్నీ కూడా ఈ పర్వతంపై ఉండేటువంటి ప్రదేశాలు. ఇంతేకాకుండా ఈ అవతల పర్వతం పైన కూడా బౌద్ధ స్తూపాలు, జైను స్తూపాలు కూడా ఉంటాయి. అంటే ఈ ప్రాంతం అంతా కూడా పాండవులు, బౌద్ధులు, జైనులు వీరందరూ కూడా సంచరించినట్లు ఉండేటువంటి ఆధారం ఉండేటువంటి ప్రదేశం అని మొట్టమొదటగా ఈ దేవాలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మాణం చేశారు. ఆ రోజు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఈ కొలని ఏర్పడడానికి కారణాలు ఏమిటి? ఈ చెరువులో ఎవరు దిగొద్దంటూ కూడా ప్రమాద చర్యలు కూడా పెడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ చెరువుకి ఇంత కొండపైన ఇంత చుట్టూ ఎటువైపు చూసినా సరే ఒక అంత రాయితో నిర్మితమైనటువంటి ప్రాంతం ఇది. ఇంత మధ్యలో ఈ చెరువు ఎప్పుడు కూడా 365 రోజులు కూడా ఈ నీరు కూడా తగ్గకుండా ఇలాగే ఉంటుంది. కారణం ఏంటి? ఈ చెరువుకి గొప్పతనం ఏంటి? ఈ బాణం వేసుకున్నప్పుడు రాయి ఇలా పక్కకు వచ్చి బాణాకృతిలో ఉంటుంది చెరువు అంతా కూడా. ఆ చెరువు పూర్వం నుంచి కూడా చాలా లోతు తెలియనటువంటి చెరువు అనమాట. ఈ బాణాకృతిలో అంటే బాణం వేస్తే ఒక రాయి ఇలా పక్కకు వచ్చి అక్కడ ఏర్పడిన చెరువుగా ఉంటుంది. ఆ చెరువు కూడా ఒక బాణాకృతిలో ఉంటుంది. అందులో ఇప్పుడు తెలియనటువంటి చెరువు ఎంతవరకు ఉన్నదో ఎవరికీ తెలియదు. ఎప్పుడు కూడా ఏ కాలంలో, వేసవికాలంలో, వర్షాకాలంలో కూడా నీరు ఆ విధంగానే ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి చెరువు. ఇది దీన్ని పాతాళగంగా అని చెప్పేసి వచ్చిన ప్రతి భక్తులు లోపలికి దిగకుండా బయట నుంచే నీళ్లు జల్లుకొని స్వామి దర్శనానికి వస్తూ ఉంటారు. అంటే ఈ పాతాళ గంగ ద్వారా ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ వస్తువు వేస్తే డైరెక్ట్గా కాశీలో తేలుతుందని ఒక పురాణాలు చెప్తున్నాయి అంటే చెప్పుకొస్తున్నారు. వాస్తవేనా? అది మనకు తెలియదు. పూర్వం పెద్దలేవో అంటుంటారు అలాగా. పూర్తిగా దాని గురించి అయితే మనకి తెలియదు. పూర్వం పెద్దలు అలా అంటూ ఉండేవారు. ఇంకా ఇక్కడ గొప్ప గొప్ప విశేషాలు ఇంకేమైనా ఉన్నాయా? కొండపైన ఇంకా మీకు చూసుకున్నట్లయితే భీముని గుహ అని ఉంటుంది. అంటే కొండంతా ఉరికిపోతుంటే ఆయన ఇలా అడ్డుకున్నాడని ఆయన చేతులు భాగము, ఈ శిరస్సు, ఈ వీపు అనేటివన్నీ కూడా ఆ రాయి మీద కనిపిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే పసుపు రాయి అని చెప్పి ఒక రాయి మీద ప్రత్యేకంగా పసుపు రంగులో ఉంటుంది. దాని కానీ ఇలా రాసినట్లయితే మన బట్ట నిండా పసుపు అంటుకుంటూ ఉంటుంది. అలా పసుపు రాయి ఒకటి. అలాగే నార చీరలు ఆరబెట్టినటువంటి విధంగా కొంత ప్రదేశంలో ఒకటి ఉంటుంది. ఇంకొంచెం వెళ్ళితే పాండవులు పంచాలని చెప్పి పాండవులందరూ ఉండేటప్పుడు చిన్న చిన్న గదుల కింద ఒక 5 గదులు ఉంటాయి. దాని పాండవుల పంచలని చెప్పేసి. అలాగే ఒక గుహలోని
పురిటి మంచం అని చెప్పేసి అని ఒక పసుపు ఆ లోపలికి వెళ్ళినట్టయితే మనకి పసుపు వాసన వచ్చేటువంటి ఒక పురిటి మంచం అని చెప్పేసి ఒక గుహ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా కొండ మీద ఉండేటువంటి విషయాలు. ఓకే, ఇంత గొప్ప గొప్ప విషయాలు కూడా ఎంత ఇక్కడ దాగుండి ఇంత ప్రాచుర్యం పొందడానికి కారణాలు ఏమంటారు? ప్రాచుర్యం పొందకుండా ఉండిపోతున్నాయి. చెప్పాలంటే ఇది విజయనగరంలోనే ఒక టూరిస్ట్ ప్లేస్గా కూడా దీన్ని తయారు చేయొచ్చు. కనుక ఇంతవరకు కూడా పూర్తిగా ఏది కూడా అభివృద్ధి చెందకుండా ఉండిపోవడానికి కారణాలు ఏమంటారు? అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు కూడా భక్తులు పెరుగుతున్నారు. పూర్వం మీద ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు, స్వామి దర్శనం చేసుకుంటున్నారు. మరి ప్రతి సంవత్సరం కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఈ గిరి ప్రదక్షిణ జరుగుతుంది. గిరి ప్రదక్షిణ సుమారు ఒక 20 నుంచి 30 వేల మంది భక్తులు ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటుంటారు. అలాగే మహాశివరాత్రి ఇక్కడ విశేషంగా జరుగుతుంది. ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో సుమారు 2-3 లక్షల మంది భక్తులు వస్తుంటారు. అలాగే మహాశివరాత్రి నాడు అక్కడ కనిపిస్తున్న దగ్గర ఒక శిఖర దీపాన్ని మన ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు. ఎవరైతే వాళ్ళు వచ్చి పెద్దలు వారు వచ్చి ఆ దీపాన్ని వెలిగిస్తుంటారు. అలాగా ఇదివరకు మీద ఇప్పుడు దేవాలయం అభివృద్ధి చెందింది. ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. ఓకే స్వామి, థ్యాంక్ యూ. సో చూసాం కదా ఈ చెరువు యొక్క గొప్పతనం. అంతేకాకుండా ఏదైతే ఈ కనిపిస్తున్నటువంటి దీన్ని బోడుకొండ అని కూడా అంటారు. ఈ కొండపైన అంటే ఈ ప్రాంతీయ భాషలో దీన్ని బోడుకొండ అనేది పిలవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కొండపైన ఉన్నటువంటి ఎన్నో చరిత్ర కలిగినటువంటి విశేషాలు ఎందుకు చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటివి ఏవైతే నీలాచలమని శ్వేతాచలమని 2 పర్వతాలు అయితే ముఖ్యంగా ఉంటాయి. అదే ముందుగా దీనికి ఈ కొండ కంటే ముందుగా మనకు కనిపించినటువంటి పర్వతం అయితే అది నీలాచలం అని, దాని తర్వాత వచ్చేది శ్వేతాచలం. శ్వేతాచలం అంటే ఏదైతే వైట్గా ఉంటుంది ఇక్కడ మొత్తం తెలుపు రంగులో ఉంటుంది కాబట్టి దీన్ని శ్వేతాచలంగా పిలవడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే చరిత్ర కూడా ఒకటే చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఆనాటి ఆ ద్వాపరయుగం త్రేతాయుగంలో ఉన్నటువంటి ఏదైతే రామావతారం కృష్ణావతారంలో ఉన్నటువంటి ఆనాటి ఆనవాళ్ళు కూడా ఎక్కడైతే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పర్వతం పైన ఒకవైపు బౌద్ధులు, మరొక వైపు జైనులు, అలాగే ముఖ్యంగా చూసుకుంటే మరోవైపు దీనిపైనే ఏదైతే పాండవులకు సంబంధించిన వనవాసం కూడా ఎక్కడే జరిగిందంటూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు సీతారాములు కూడా ఎక్కడే వనవాసం చేశారంటూ కూడా మరొక వైపు అయితే కొన్ని ఆనవాళ్ళు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఎంతటి ప్రతిష్ట కలిగినటువంటి ఈ పర్వతం ఎటువైపు చూసినా సరే ఎన్నో అద్భుతాలు, ఎన్నో చరిత్ర కలిగినటువంటి విషయాలు ఉన్నప్పటికీ కూడా దీన్నైతే ఒక రకంగా పర్యాటక కేంద్రంగా అయితే దీన్నైతే తయారు చేయొచ్చు. కానీ పర్యాటక కేంద్రంగా లేకపోవడం కూడా మరొక వైపు అయితే కొంచెం ఈ యొక్క ప్రాంతవాసుల్లో కూడా కొంచెం శోచనీయాంశంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చరిత్రాత్మక కట్టడాల్లో కూడా ఇది ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఒక పూర్వకాలంలో ఉన్నటువంటి ఎవరైతే సీతారాములు కావచ్చు, అలాగే పాండవులు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, వీళ్ళంతా కూడా అడయాడిన పుణ్యభూమి ఇది. అంతటి పుణ్యభూమి ఈరోజు పూర్తిగా ఈ విధంగా కనిపిస్తూ ఉంటే ఎంతటి కళాహీనంగా అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి కోవిలు అయితే ఈ మధ్య కాలంలో నిర్మించిన గుడి. ఇంతకు మునుపైతే పూర్వకాలంలో ఉన్నటువంటి గుడి కూడా ఈ ప్రాంతంలో ఉండేది. ఆ గుడి కూడా ఆనాడు ఏదైతే దీనికి సంబంధించినటువంటి ఉన్నదో అప్పుడు ఒక రాజకీయంగా కూడా ఒక చర్చనీయాంశంగా కూడా మారినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ రాముని తలని తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి. అటువంటివి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఈ రోజుకి ఈ విధంగా గుడి అయితే మనకి ఈ విధంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క ఆలయానికి రావాలంటే విజయనగరం నుంచి సుమారుగా 12 కిలోమీటర్లు అయితే రావాలి. 12 కిలోమీటర్ల తర్వాత అయితే రామతీర్థలు అనే ఒక గ్రామం అయితే ఉండి కలిసి ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూడొచ్చు, ఇటువైపు చూసినా సరే ఒక ప్రకృతి ఒడిలో ఉన్నామన్నట్లయితే కనిపిస్తుంది. ఇటువైపు చూసినా సరే చాలా పచ్చ తోరణం వల్ల ఇటువైపు చూసిన చుట్టూ పచ్చని చెట్లతో మధ్యలో ఒక శ్వేత పర్వతం ఉంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇటువైపు చూసినా సరే చుట్టూ కూడా పచ్చని కొండలు కనిపిస్తాయి. ఇటువైపు చూసిన పచ్చని పర్వతాలు, ఇటువైపు కుడివైపు చూసినా ఎడమవైపు చూసినా చుట్టూ 4 వైపులు కూడా పచ్చని పర్వతాలతో దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది. ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మాత్రం ఎక్కడైతే దీని యొక్క ప్రత్యేకత అని చెప్పొచ్చు. అంటే పర్వతం పైన అయితే ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా కనిపిస్తూ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజున ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఏదైతే శిఖర జ్యోతి ఏదైతే ఉంది, జ్యోతి పైన జ్యోతిని అయితే వెలిగించినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అది జ్యోతిని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాలంతా చూసుకుంటే లక్షల్లో సంఖ్యలో అయితే మాత్రం ఇక్కడ భక్తులైతే వచ్చి ఈ యొక్క జ్యోతిని అయితే దర్శించుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదే క్రమంలో ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటిది ఏదైతే ఈ యొక్క జ్యోతికి సంబంధించినటువంటి స్తూపం ఇది. దీనిపైన అయితే జ్యోతిని అయితే వెలిగిస్తారు. దీన్ని వెలిగించిన తర్వాత అక్కడి నుంచి అయితే ఆ రోజే ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ యొక్క పర్వతం చుట్టూ కూడా ప్రదక్షిణలు కూడా జరుగుతున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే వైకుంఠ ఏకాదశి అని అదే దాన్ని ముక్కోటి ఏకాదశి అని కూడా అంటున్నారు. ఎందుకంటే ముక్కోటి దేవతలకు కూడా ఆ రోజు
అందరినీ భక్తుల పైన ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుందని కూడా భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం అయితే ఉంటుంది. ఇదే తరుణంలోనే మనం చూస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఏదైతే శిఖర జ్యోతి కనిపిస్తుంది, ఈ శిఖర జ్యోతిని అయితే ఒక ప్రత్యేక ఆకర్షణీయంగా ఆ రోజు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఆ రోజు ఈ యొక్క జ్యోతిని దర్శించుకోకుండా అయితే మాత్రం ఇంటికి వెళ్ళే ప్రసక్తే ఉండదు. అదేవిధంగా కొన్ని లక్షల మందిలో అయితే మాత్రం ఈ యొక్క జ్యోతిని అయితే దర్శించుకున్నటువంటి నేపథ్యం ఉంటుంది. ఈ జ్యోతిని దర్శిస్తే కానీ ఆ దేవుని యొక్క కృప మాకు ఉండదని ప్రజలైతే మాత్రం చాలా ప్రగాఢ విశ్వాసంతో నమ్ముతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. పాండవులు ఈ ప్రాంతంలో నివాసం ఉన్నారు అనడానికి మనకి ఇక్కడ ఆనవాళ్ళు అయితే కళ్ళకు కట్టినట్టయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే పాండవులు ఉన్నటువంటి గుహలు ఏవైతే ఉన్నాయో ఇందులో ముఖ్యంగా ఈ మనం వెళ్తున్నటువంటి గుహ అయితే భీముడి గుహ అని అంటారు. అయితే ఈ భీముని యొక్క గుహ ఏ విధంగా ఉన్నది, అసలు ఈ భీముని గుహకి ఎలా వెళ్ళాలి చూసుకుంటే మాత్రం ఇక్కడి నుంచి చాలా భయంకరమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే చుట్టూ కొండలు, చుట్టూ రాళ్ళు, చుట్టూ గుట్టలు, ఈ గుట్టల మధ్యలో నుంచి ఈ బండరాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఆనాడు ఇలా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ యొక్క రాళ్ళు ఈ విధంగా పడి ఉండొచ్చు. కనుక ఈ లోపలికి వెళ్తే మాత్రం కనిపిస్తూ ఉంటుంది. ఈ లోపల ఈ గుహలో పాండవులకు సంబంధించినటువంటి ఎన్నో ఉంటాయంటూ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి అయితే మనం చూడొచ్చు ఎంతటి చాలా లోతుగా అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక్కడి నుంచి చూసుకుంటే ఏదైతే ఈ పర్వతాలు ఉన్నాయో ఈ పర్వతాల లోపలికైతే మనమైతే ఇప్పుడు వెళ్తున్నాం. ఈ పర్వతాల లోపలికి వెళ్ళి ఈ యొక్క గుహ ఏ విధంగా ఉంది ఏంటంటే దీన్ని అయితే మాత్రం పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ లోపలికి మనం ప్రస్తుతం అయితే ప్రవేశిస్తున్నాం. ఏదైతే ఈ యొక్క పాండవులు వనవాసం ఉన్నటువంటి గుహలు ఎలా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఆనాడు పాండవులు ఈ యొక్క లోపలే ఉన్నారు అనడానికి ఆనవాళ్ళు అయితే మనకైతే కళ్ళకు కట్టినట్టు అయితే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఏ విధంగా ఉన్నాయి, అసలు ఈ గుహలు ఏ విధంగా తయారయ్యాయి అని అయితే దీన్ని అయితే మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నటువంటి గుహలంతా కూడా పాండవులు ఆనాడు ఏ విధంగా ఇక్కడ ఆవాసం ఉండేవాళ్ళని అయితే మనమైతే మాత్రం చూడొచ్చు. ప్రస్తుతానికి చూసుకుంటే ఈ లోపల నుంచి ఇంకా లోపలికి వెళ్ళడానికి కూడా ఇంకైతే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళడానికి అయితే మనమైతే సాధారణంగా అయితే లోపలికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఎక్కడి నుంచి చూసుకుంటే ఆ లోపలంతా కూడా ఒక గదుల రూపంలో ప్రతి దగ్గర కూడా ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే పాండవులు 5 కాబట్టి లోపల వాళ్ళకి సంబంధించినటువంటి పరికరాలు, వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువులను కూడా ఈ ప్రాంతంలో పెట్టుకోవడానికి అయితే అనువుగా పెట్టేటట్లయితే ఒక ప్రత్యేకించి ఒక గదులుగా కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా మనమైతే మాత్రం చూడవచ్చు ఇక్కడ పూర్తిగా దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏదైతే ఈ యొక్క కనిపిస్తున్నాయి కదా, ఇదంతా కూడా పూర్తిగా మనమైతే చూడొచ్చు. ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క రాళ్ళు, బండరాళ్ళు అన్నీ కూడా భీముడు ఈ విధంగా సెట్ చేసాడని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ లోపల నుంచి మనం ప్రస్తుతానికి అయితే బయటకు వస్తున్నాం. ఈ గుహలు ఏ విధంగా ఉన్నాయో చూసాం కదా, ఈ గుహలో నుంచి బయటికి రావాలంటే కూడా చాలా కష్టంగా అనిపిస్తున్న పరిస్థితి అనేది. అంటే లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా సరే చాలా రిస్క్ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. అయితే ఇవన్నిటిని కూడా మనం చూడాలంటే ఖచ్చితంగా ఈ యొక్క రామతీర్థల కొండకైతే మాత్రం ఖచ్చితంగా రావాలి. వస్తే కనుక ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా ఖచ్చితంగా మనమైతే చూస్తే తప్ప కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫీలింగ్ అనేది రాదు. ఎందుకంటే ఈ యొక్క కొండకు వచ్చామంటే ఖచ్చితంగా భీముడి గుహ అయితే రావాలి. భీముడి గుహకు వచ్చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళు అనమాట, ఆనాడు పాండవులు ఇక్కడ ఉన్నారు అనడానికి నిదర్శనంగా ప్రతి ఒక్క ఆనవాళ్ళు కూడా మనకు కళ్ళ కట్టినట్టుతో కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఇది చూసాం కదా భీముడి గుహ యొక్క పరిస్థితి. ఈ శ్వేతాచలం పర్వతం పైన ఉన్నటువంటి కోదండ రాముడే కాకుండా ఆనాటి ఏదైతే పాండవులు ఈ యొక్క ప్రాంతంలో వనవాసం ఉన్నారు అనడానికి నిదర్శనం అయితే ప్రస్తుతం అయితే చూసాం. అదే ప్రాంతానికి వెళ్ళే మార్గ మధ్యలో ఆ గుహలకి వెళ్ళే మార్గ మధ్యలో ఏదైతే సొరంగంలో ఉంటుంది, సొరంగానికి వెళ్ళే మార్గ మధ్యలో ఈ విధంగా ఇక్కడ రాళ్ళు పేర్చుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా వాళ్ళు ఏదైనా కోరికని కోరుకుంటే ఖచ్చితంగా తీరుతుందనే ఒక నమ్మకంతో ఈ విధంగా రాళ్ళు అయితే పేర్చుతూ ఉంటారు. మనమైతే చూడొచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఒక రాయిపై ఒకటైతే రాళ్ళు పేర్చినటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాళ్ళు పేర్చినందువల్ల వాళ్ళు కోరుకున్న కోరికలు అయితే ఖచ్చితంగా తీరుతాయనే ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అయితే ఉంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మనమైతే మాత్రం చూడొచ్చు ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక రాయి పైన రాయి ఇలా మొత్తం పేర్చి అయితే మాత్రం ఇక్కడ ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడికి ఎక్కువ మంది చూసుకుంటే అవదంపతులు వస్తూ ఉంటారు, వాళ్ళకి పిల్లల కోసం కొంతమంది ఇటువంటి కోరికలు కోరుకుంటుంటారు. ఉద్యోగం లేని వాళ్ళు కూడా ఈ ప్రాంతానికి అయితే వస్తూ ఉంటారు, వాళ్ళకి ఉద్యోగం
ఉపాధి కావాలని కూడా ఇటువంటి కోరికలు కోరుకొని ఈ రాళ్ళని ఇలా పేర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మరొక వైపు ఎక్కువ మంది ప్రేమికులు ఎక్కువైతే వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రేమ ఖచ్చితంగా సఫలం అవ్వాలని, వాళ్ళ ప్రేమను అందరూ ఒప్పుకోవాలని కూడా కొంతమంది అయితే కోరికలు అయితే కోరుకుంటున్నటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు ఇవన్నీ రాళ్ళు కూడా కొంతమంది అయితే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక నమ్మకంతో ఈ యొక్క రాళ్ళు అయితే పేర్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎవరైతే ఈ రాళ్ళు ఇలా పేర్చారో ఈ రాళ్ళు పేర్చడం అయితే వెనుకున్నటువంటి రహస్యం అదేనైతే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు కూడా మనతో పాటు చెప్తున్నారు. ఎందుకంటే ఇటువంటి రాళ్ళు ఇక్కడ పేర్చితే ఆ రాళ్ళ పైన వాళ్ళకైతే వాళ్ళ రాళ్ళు పేర్చిన వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోయాక ఇక్కడ కొంతమంది పితృదేవతలు వచ్చేది ఈ రాళ్ళు ఎవరు పేర్చారో అనే ఒక ఆనవాళ్ళు ఉంటాయి. ఎవరైతే ఆ యొక్క రాళ్ళు పేర్చారో వాళ్ళ కోరికలు అయితే మాత్రం ఆ పితృదేవతలు వచ్చి ఈ యొక్క రాళ్ళు ఎవరు పేర్చారో చూసి పలానా వాళ్ళు వచ్చారని ఒక నమ్మకంతో ఉంటుందని అయితే మాత్రం మరొక వైపు అయితే ప్రగాఢ విశ్వాసం కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల్లో కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇది ఇక్కడ ఈ రాళ్ళు పేర్చడానికి ఉన్నటువంటి ఒక రహస్యం. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే వచ్చి ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇంత ఎండతో ఇంత కొండపైకి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ ఆలయం దర్శించుకోవాలంటే ఎన్నో ప్రయాసాలు పడి పైకి రావాల్సినటువంటి నేపథ్యం అయితే ఉంటుంది. ఎలా అనిపిస్తుంది ఏంటి? మాకైతే ఇక్కడ మా నమ్మకం ఏంటంటే అప్పట్లో రాముడు ఇక్కడ వచ్చారు, అక్కడ ఉండేవారని నమ్మకంతో మాకు తెలియడం వల్ల మేము మెట్లెక్కి రావడం కష్టంగానే ఉంటుంది. కానీ భక్తుల యొక్క రావడానికి చేయడానికి కొద్దిగా పీస్ఫుల్గా ఉండడం వల్ల వస్తారు ఇక్కడికి. అందరూ కూడా వచ్చి దర్శించుకుని వెళ్తారు. చుట్టుపక్కల ఈ క్లైమేట్ అంతా బాగానే ఉంటుంది. మెట్లు ఎక్కేటప్పుడు కొద్దిగా పర్వాలేదు అనిపిస్తుంది, దేవుడు భక్తి కాబట్టి ఎలాగోలా వచ్చేస్తాం. అప్పుడేదో ఇక్కడ లోతు కొలను ఏదో ఉంటుంది, అంటే పాతకాలం నుండి వాళ్ళు చెప్పిన బట్టి రావడం అనేది ఇక్కడ జరుగుతుంది. నేను మెరకముండం మండలం రాచకొండం గ్రామం నుంచి వచ్చాను. అంటే ఈ ప్రాంతంలో పూర్వం పాండవులు నాడారని, రాముడు ఉన్నాడని, అలాగే శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా ఇక్కడే నాడారని ఇవన్నీ కూడా ఆనవాళ్ళు అయితే కనిపిస్తాయి అంటారు. అవన్నీ వాస్తవాన్ని మీరు చూసారా? నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, నేను విన్నమే. అది రాముడు పాదాలు ఏమో ఉంటాయని విన్నాను నేను. లోతు కొలను, రాముడు పాదాలు, ఆ పాతకి సంబంధించిన పాండవులు ఏదో వచ్చేటప్పుడు ఉండేవని తెలిసినవే. నేను ఇంతవరకు అయితే చూడలేదు, చూద్దామనే వచ్చాను ఇప్పుడు నేను. అవి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇంత అద్భుతమైనటువంటి ఆలయాన్ని దర్శించుకునేది ఎలా అనిపిస్తుంది? సీతారాముల వారిని ప్రత్యక్షంగా ఆలయంలో చూసినందువల్ల మనసుకు చాలా ఆనందంగా అనిపించింది. నేనైతే శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగం గ్రామం నుండి పుణ్యక్షేత్రమైన రామతీర్థం ప్రత్యేకత గురించి తెలుసుకుంటూ ఇక్కడికి వచ్చాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంటే ఎక్కడి నుంచి చూస్తుంటే ఈ యొక్క ప్రకృతి ఎలా అనిపిస్తుంది మీకు? ప్రకృతి అయితే పక్కన కోనేరు, కొండపైన ఆలయము, చుట్టూ కొండలు, ఇదంతా ప్రకృతి చాలా రమణీయంగా ఉంది. చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. దైవ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ముందైతే ఆలయాన్ని దర్శించుకున్నాం కానీ కొండపైకి రాలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కొండపైకి రావడం. సీతారాముల వారి దర్శనం జరిగింది, చాలా బాగుంది, ఆనందంగా. చూసాం కదా, ఎన్నో విశేషాలు అయితే ఈ కొండపైన ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ యొక్క నీలాచలము, అలాగే మరోవైపు ఉన్నటువంటి శ్వేతాచలం పర్వతాలు అయితే ఎన్నో విశేషాలు కలిగి ఉన్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ సీతారాముల లక్ష్మణుల కొలువు తీరినటువంటి కోదండరామస్వామి ఆలయం అయితే ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపించింది. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఎక్కడి నుంచి ఏదైతే మనం ఉన్నటువంటి రామతీర్థాలు గుడి కూడా కిందనే కనిపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే ఈ యొక్క కొండపైన ఉన్నటువంటి ఎన్నో విశేషాలు అయితే ముఖ్యంగా చరిత్రలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యంగా పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్నటువంటి సీతారామ లక్ష్మణులతో పాటు మరొకవైపు ఏదైతే శ్రీకృష్ణ భగవానుడు సంబంధించినవి, అలాగే ఆ పాండవుల వనవాసానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు అయితే మాత్రం ఇక్కడ కళ్ళకి కట్టినట్టు అయితే మాత్రం ప్రతిదీ కనిపిస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV, విజయనగరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.